మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కార్యాలయాల్లోని గొడవలు, విభేదాలు, ఘర్షణలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నాయి. ఒకరిపైన ఒకరు కేసులు నమోదు చేసుకోవడంతో సహచర ఉద్యోగులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ శాఖల్లో ఒకటి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగుల కేసు అయితే మరొకటి గిరిజన బాలికల వసతి గృహం సంబంధించినటువంటి ఒక కేసు. ఒకటి అవినీతి అయితే ఒకటి అసభ్య పదజాలంతో దూషించాడని చెప్పేసి కేసులు నమోదు చేసుకున్నారు. భువనగిరిలోని మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పై ఆర్ఐ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారించి జూనియర్ అసిస్టెంట్ పై కేసు నమోదు చేశారు. జూనియర్ అసిస్టెంట్ ఆర్ఐ పై అసభ్య పదజాలంతో దూషించాడని చెప్పేసి తను ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు గొడవలకు కానీ విభేదాలు కానీ జరిగినప్పుడు కార్యాలయాలను పరిష్కరించుకుంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం భువనగిరి జిల్లాలో మాత్రం ఉద్యోగులు పోలీస్ స్టేషన్లకు వెళ్తూ ఉంటే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పై స్థాయి అధికారులు కొంతమంది అధికారులకు సహకరిస్తూ మరికొంతమందికి సహకరించకపోవడంతో ఉద్యోగుల మధ్య విభేదాలు వస్తున్నాయని చెప్పేసి కొంతమంది ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయకుండా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మున్సిపల్ శాఖ అనేదే అసలు బిజీగా ఉంది. ప్రజలు వీరి కోసం ఎదురు చూస్తుంటే వీళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుల కోసం తిరుగుతూ ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు. దీనివల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి పై అధికారులు ఇప్పటికైనా వారిపైన చర్యలు తీసుకొని ఎలాంటి విభేదాలు లేకుండా చూసుకుంటూ ప్రజలకు సేవ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. గత 20 రోజుల క్రితం ఇదే శాఖలో ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహం సంబంధించినటువంటి బిల్లులపై వర్కర్ కు వార్డెన్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. వర్కర్ తన పైన దొంగ బిల్లులు సృష్టించి ఆ డబ్బులు ఇవ్వకుండా తనను దూషిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని చెప్పేసి వర్కర్ వార్డెన్ పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారించి వార్డెన్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాడు. అసలు ఈ రెండు శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ శాఖల్లో వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఒకసారి వేచి చూద్దాం. కెమెరామెన్ వరుణ్తో సతీష్, యాదాద్రి భువనగిరి.